హైదరాబాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. నుంచి ఇప్పటిదాకా జరిగిన భూ కేటాయింపుల వరకు కూడా విచారణ జరిగే విధంగా చూడండి అని లెటర్ రాసిన తర్వాత అప్పుడు దాకా కాముగా 8వ తారీఖున సభా సంఘం వేస్తే పాపం చంద్రబాబు నాయుడు గారు కైమల్లా 9, 10, 11 అయిన తర్వాత ఎప్పుడైతే విజయమ్మ గారు కుమ్మక్కయ్యారు మీరు అన్న తర్వాత ఉలిక్కిపడి లెగిసి చంద్రబాబు నాయుడు గారు మరొక లెటర్ రాశారు. అయ్యో మా కుట్ర బయటపడిపోతుందే, మేము ప్రభుత్వం కలిసి రాజశేఖర రెడ్డి గారి భూ కేటాయింపులను మాత్రమే విచారించి రాజశేఖర రెడ్డి గారి మీద బురద జల్లే కార్యక్రమం చేస్తున్నామనే విషయం విజయమ్మ గారి లెటర్ ద్వారా బహిర్గతం అయింది, ప్రజలకు తెలుస్తుందనేటువంటి ఉద్దేశంతో ఉలిక్కిపడి లేచి చాలా ఆలస్యంగా ఒక లెటర్ రాశారు. ఈ భూ కేటాయింపుల మీద వేసినటువంటి సభా సంఘంలో మాకు ప్రాధాన్యత లేదు, దీన్ని తక్షణమే రద్దు చేసి మాకు ప్రాధాన్యత కల్పించండి అని వేశారు. దానికి మరి ఏదో రిపేర్ జరుగుతా ఉన్నట్టుగా కనిపిస్తా ఉన్నది. ఈ సందర్భంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారికి చిత్తశుద్ధి అనేది ఉంటే భూ కేటాయింపుల మీద అవకతవకలను బయటకు తీసుకురావాలని ప్రజలందరికీ తెలియపరచాలనేది ఉంటే 94 నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి భూ కేటాయింపుల మీద అంటే చంద్రబాబు నాయుడు గారి కాలంలో కూడా జరిగినటువంటి భూ కేటాయింపుల మీద కూడా విచారణ జరిపించండి, నా టైంలో కూడా జరిగినటువంటి భూ కేటాయింపుల మీద కూడా విచారణ జరిపించండి, చిత్తశుద్ధి బయటకు వస్తుంది, నేను నీతిమంతుణ్ణి అని మాట్లాడితే కొంత మేరకు ప్రజలు నమ్మేటటువంటి అవకాశం ఉంటుందని మేము ఏ విధంగా అయితే విజయమ్మ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి లెటర్ రాశారో 94 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి భూ కేటాయింపులన్నిటి మీద విచారణ జరిపించే విధంగా ఈ సభా సంఘాన్ని రీకాన్స్టిట్యూట్ చేసే సందర్భంలో ఆలోచించవలసిందిగాను అదేవిధంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ను కూడా మార్చి భూ కేటాయింపులన్నిటి మీద ఎవరు చంద్రబాబు నాయుడు గారు చేసిన భూ కేటాయింపులు, రాజశేఖర రెడ్డి గారు చేసిన భూ కేటాయింపులు, రోసయ్య గారు చేసిన భూ కేటాయింపులు, అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు మొన్న చేసినటువంటి భూ కేటాయింపులు అన్నిటి మీద విచారణ జరిపించే విధంగా ఈ శాసనసభ సంఘం జాయింట్ కమిటీ అంటున్నారు, శాసనసభ్యులు కూడా శాసన మండలి సభ్యులు కూడా తీసుకుంటా ఉంటున్నారు. కాబట్టి అలా చేసినట్లయితే ప్రజలు నమ్మే అవకాశం ఉందని అలా చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రెండో అంశం ఏంటంటే బొత్స సత్యనారాయణ గారు ఇందాక ఏదో టీవీలో చూసా, అన్ని టీవీల్లో వచ్చింది బొత్స సత్యనారాయణ గారు మాట్లాడినటువంటి స్క్రోలింగ్లు ఫ్లాష్ అని ఏమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాడు అని కొన్ని ఛానల్స్ లో వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు కుమ్మక్కైపోయి రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ నియామకంలో ఇద్దరు కుమ్మక్కైపోయారని వచ్చింది. చాలా పెద్ద ఫ్లాష్ న్యూస్ వచ్చాయి. మళ్ళీ ఇందాక బొత్స సత్యనారాయణ గారు సమావేశం పెడితే మళ్ళా ఆ పత్రికా విలేకరులే అడిగారు, నేనెక్కడన్నాను, ఇప్పుడన్నాను, నేను మీకు తెలియదు, నేను అలా అనలేదు, సహకరించవలసిందిగా సహకరించాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాను. ఎందుకు సహకరించాడు అంటే మావి చాలా కరెక్ట్ గా ఉన్నాయి, చాలా నీతిబద్ధంగా ఉన్నాయి, చట్టానికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహకరించారని చెప్పాను తప్ప ఎక్కడ కొల్లుడయ్యాడని చెప్పలేదు అని ఆయన మాట మార్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఒక ఛానల్లో వస్తేనో లేదా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బొత్స సత్యనారాయణ గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైనా ఒక ఛానల్లో వస్తేనో అది అబద్ధం అనొచ్చు. ఇన్ని ఛానల్స్ అన్ని కూడా వచ్చినాయి, అందరికీ చెప్పాడు, వేసుకోమని కూడా చెప్పాడు, తర్వాత మళ్ళా ఖండించేటటువంటి పరిస్థితి చేశాడు. ఎందుకు ఈ చవకబారు రాజకీయాలు, చీప్ ట్రిక్స్ ఉపయోగిస్తున్నాడు బొత్స సత్యనారాయణ గారని నేను అడుగుతా ఉన్నా. ఎవరైనా బొత్స సత్యనారాయణ గారు అంటే కేవలం బొత్స సత్యనారాయణ గారు అయితే ఎన్ని చీప్ ట్రిక్లైనా ఉపయోగించుకోవచ్చు. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు ఇంత చీప్ ట్రిక్స్ ఉపయోగించుకొని స్వలాభాన్ని పొందాలనుకుంటున్నారు. ఏ లాభమో మీకు తెలుసా? ఒకటి ఏమిటంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరైతే నా కుంభకోణాన్ని బయటకు తీస్తే లిక్కర్ కుంభకోణాన్ని నువ్వు చంద్రబాబు ఏకమైపోయారు అనే విషయాన్ని కూడా బయట పెడతాను, జాగ్రత్త అనే సందేశాన్ని ముందు పంపించాడు. మీ అందరికీ తెలుసు, సైన్స్ లో ఒక థియరీ ఉన్నది, విజాతి ద్రోములు ఆకర్షించుకొను, సజాతి ద్రోములు వికర్షించుకొను. అంటే చంద్రబాబు నాయుడు గారు అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు విజాతి ధృవాలు, అవి ఆకర్షించుకుంటా ఉన్నాయి. అలాగే సజాతి ధృవాలైనటువంటి బొత్స సత్యనారాయణ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు వికర్షించుకుంటా ఉన్నారు. నిన్నగాక మొన్న డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెప్పాడు,
కిరణ్ కుమార్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏకమైపోయి ఇవన్నీ చేశారని మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు ఒక చాటున చెప్పి కెమెరాలు లేవని, లాబీల్లో కెమెరాలు అలౌ చేయాలి కదా, అందువల్ల కెమెరాలు లేవు కాబట్టి మీరెవరు కెమెరాల్లో క్లిక్ చేయలేరు కాబట్టి మీరందరూ చెప్పినా కూడా బుకాయించొచ్చు అనేటువంటి ఒకే ఒక్క చీప్ ఎత్తుగడతో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అధ్యక్షుడు ఇంత చీప్ గా మాట్లాడటం చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నాను. ఇప్పటికైనా వాస్తవాలను అంగీకరించవలసినటువంటి అవసరం ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారనే విషయం మేము ఇవాళ చెప్తున్నది కాదు, ఎప్పటి నుంచో చెప్తున్నాం. కక్రు నియామకంలో కూడా హ్యూమన్ రైట్స్ కమిషన్ కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఒక నియామకం జరిగేటప్పుడు కూడా పరరాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని, పరభాషా వ్యక్తిని వేస్తున్నా కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పుకుంటున్నటువంటి, తెలుగు ప్రజల మీద ప్రేమ, భాష మీద ప్రేమ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వారు కూడా అక్కడ కుమ్మక్కైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా కుమ్మక్కైపోయి చివరికి బొత్స సత్యనారాయణ గారు ఈ విధమైనటువంటి చీప్ ట్రిక్కులతో ప్రజల్ని మోసం చేయాలని ప్రయత్నం చేస్తే ఎవరిని మోసం చేయాలనుకుంటున్నావు ఆయన? నువ్వు కాంగ్రెస్ కార్యకర్తలు మోసం చేయాలనుకుంటున్నావా? తెలుగు ప్రజల్ని మోసం చేయాలనుకుంటున్నావా? నీ మంత్రివర్గ సభ్యుల్ని మోసం చేయాలనుకుంటున్నావా? లేక ముఖ్యమంత్రి గారికి ఈ రకమైనటువంటి సందేశాలు పంపిస్తే నీ వ్యవహారం అంతా బయటకు రాకోకుండా కట్టుబడి చేసుకోవాలనేటువంటి ఒక చీప్ ఎత్తుగడని ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు వేయటం చాలా దురదృష్టకరం. ఇది నైతికంగా చాలా పతనమైనటువంటి, రాజకీయ నాయకులు మాత్రమే వాడేటటువంటి చీప్ ట్రిక్ ని ఇవాళ బొత్స సత్యనారాయణ గారు వాడి, నేనెక్కడన్నాను, ఇప్పుడన్నాను, మీరు రాసుకుంటే రాసుకోండి, మీరు వేసుకుంటే వేసుకోండి అనేటువంటి మాట మాట్లాడడం చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. బొత్స సత్యనారాయణ గారు చెప్పిన విధంగానే, డిఎల్ రవీంద్రారెడ్డి గారు చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుని ఈ వ్యవహారాన్ని నడుపుతా ఉన్నది. బొత్స సత్యనారాయణ గారు ఒక మాట అన్నారు, మా రైట్ ఇన్ఫర్మేషన్ కమిషన్లన్నీ కూడా చాలా పకడ్బందీగా ఉండటం వల్లనే, న్యాయంగా ఉండటం వల్లనే చంద్రబాబు నాయుడు గారు సహకరించారేమోనని రికార్డెడ్ గా అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు సహకరించకపోతే అవన్నీ వ్యతిరేకంగా ఉన్నట్ట అనే సందేశాన్ని మీరు పంపుతున్నారా? ఏమిటో అర్థం కాని ఒక అగమ్యగోచరమైనటువంటి పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ గారు మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా వాస్తవాలని బయటకు చెప్పవలసినటువంటి బాధ్యత బొత్స సత్యనారాయణ గారికి ఉన్నది. ఎందుకంటే ఆయన మంత్రివర్గ సభ్యుడు, కేవలం పీసీసీ అధ్యక్షులు మాత్రమే కాదు. కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్కులు మానుకొని వాస్తవాలు చెప్పి ప్రజల్లో కొద్ది గొప్ప మన్నన పొందే అవకాశాన్ని కూడా వదులుకోవద్దని ఈ సందర్భంగా వారిని మీ ద్వారా కోరుతూ ఉన్నాను. నేను చెప్పాను కదా, బొత్స సత్యనారాయణ గారు కిరణ్ కుమార్ కు అసమ్మతిగా ప్రవర్తిస్తున్నాననే మాట మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ ఆయన అడిగితే నేను అసమ్మతిగా ఎక్కడ ప్రవర్తిస్తున్నానని అంటాడు ఆయన. నేను అన్నానా? ఇప్పుడు విన్నారా మీరు? ఏడు చూశారు మీరు అంటాడు ఆయన. అది కాదు నేనేది. ఇక్కడ ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు, ఇక్కడ నాకు అర్థమవుతున్నది ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కలిసి బొత్స సత్యనారాయణ గారిని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అదేమిటంటే బొత్స సత్యనారాయణ గారి వ్యవహారం బయటకు తీ అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంటారు. లిక్కర్ కుంభకోణంలో ఉన్నటువంటి విషయాలను బయట పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతున్నాడు. ఎక్కడ బయట పెడతాడో అని ఆయన భయపడుతున్నాడు. అమ్మో, ప్రతిపక్ష నాయకుడు గట్టిగా అడుగుతున్నాడు కాబట్టి నీ పేరు నేను బయట పెట్టేస్తాను అని ఆయన సంకేతాలు పంపితే, నువ్వు నా పేరు బయట పెడితే నువ్వు ఆయన ఏకమైపోయారనే విషయాన్ని కూడా నేను బయట పెడతానని మీడియా ద్వారా ముందు ఫ్లాష్ చేయించుకొని తర్వాత దాన్ని తుడిచేంచుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మీడియా మీరు కూడా ఆలోచించాలి. ఇంతమంది విలేకరుల ముందు ఆయన మాట్లాడి తర్వాత మళ్ళా తెర ముందుకొచ్చి నేను మాట్లాడలేదు, నేను ఎక్కడన్నాను అనే మాటలు మాట్లాడితే ఇంక విలువలే ఉంటాయంటున్నా. మీ ప్రజల్లో సంగతి దేవుడు, అసలు మీ దగ్గర మాకు విలువలే ఉంటాయి. మీ దగ్గర ఒక మాట మాట్లాడి తర్వాత నేను అనలేదని బుకాయిస్తే మీడియా దగ్గర, విలేకరుల దగ్గర ఇక మాకు విలువలు ఏమైనా ఉంటాయి? రాజకీయ నాయకులకి ప్రజల సంగతి దేవుడు. ప్రజల దగ్గర ఎప్పుడో విలువలు పోయాయి. చివరికి మీడియా ప్రతినిధుల దగ్గర కూడా విలువలు పోగొట్టుకునేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి ఎత్తుగళ్లు వేసి ఏదో ఒక విధంగా సీఎం గారిని లొంగ తీసుకొని ఆయన మీదకు వచ్చేటటువంటి లిక్కర్ కుంభకోణాన్ని బయటకు రాకుండా ఆపుకునే ప్రయత్నం ఇవాళ ఆయన చేస్తున్నారు. ఇది ఏం జరుగుతా ఉందంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏదో లిక్కర్ కుంభకోణం బయటకు రావాలని లేదు, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా లిక్కర్ కుంభకోణం బయటకు రావాలని లేదు. ఆయనకి ఎవరైతే శత్రువు ఉన్నారో వారిని ఈ లిక్కర్ కుంభకోణంలో ఇరికించి బయటకు పంపాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. అదేదో పంపబోయా అని చెప్పేసి మ్యాచ్ ఫిక్సింగ్ వీళ్ళిద్దరూ చేసుకుని మాట్లాడుతున్నటువంటి ధోరణే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నది.
బొత్స పేరు బయటకు తీసుకురావాల్సింది ఎవరు? నేను కాదు కదా. బొత్స పేరు బయటకు తీసుకురావాల్సింది నేను కాదు, ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నటువంటి ఏసీబీ రిపోర్టులో ఆయన పేరు ఉందో లేదో చెప్పవలసిన అవసరం ఉన్నది. బొత్స సత్యనారాయణ గారికి లిక్కర్ కుంభకోణంతో సంబంధం ఉందో లేదో చెప్పవలసినటువంటిది ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పమని ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు కిరణ్ కుమార్ రెడ్డి లాలూచీ పడిపోయారని ఆయన ఎవరైతే కుంభకోణం ఎదుర్కొంటున్నాడో బయటకు వస్తుందని భయపడుతున్నాడో ఆయన మాట్లాడుతున్నాడు. బయటకు వస్తుందో రాదో మీకన్నా నాకన్నా బొత్స సత్యనారాయణ గారికి ఎక్కువ తెలుసు కాబట్టే ఇవాళ ఆ విధంగా మాట్లాడి ఉంటారని నేను భావిస్తున్నా. ఇంకా ఏసీబీ నివేదికను బయట ఏసీబీ నివేదిక ఎవరికి ఇస్తుంది? కోర్టుల్లో ఇస్తుంది రిమాండ్ రిపోర్ట్స్. ఖచ్చితంగా ఏసీబీ అనేది ప్రభుత్వ ఆధీనంలో నడిచేటటువంటి ఒక సంస్థ, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ. అది ఏం చేస్తుందో ఎలా చేస్తుందో తప్పనిసరిగా ప్రజలకు తెలియపరచవలసినటువంటి బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా అదేదో అసెంబ్లీలో చెప్పాల్సిన అవసరం లేదు. ఏసీబీని దాడులు చేసింది, ఈ దాడుల్లో ఈ వివరాలు వచ్చాయి, వీరందరూ కూడా నేరస్తులు, ఈ నేరస్తుల మీద యాక్షన్ తీసుకుంటున్నాము, మా మంత్రి గారు 10 లక్షలు తీసుకున్న మాట వాస్తవం కాదు, లేదు అవునైతే ఆయన తొలగిస్తున్నాము, బొత్స సత్యనారాయణ గారు మంత్రివర్గ సభ్యుడు పిసిసి అధ్యక్షులు కూడా ఈ కుంభకోణంలో ఉన్నారని మా ఏసీబీ ఎంక్వైరీలో తేలింది, లేదా తేలలేదు. ఏదో ఒక విషయం చెప్పాలి కదండి ప్రజలకి చెప్పకోకుండా దాటవేయవలసినటువంటి అవసరం ఏ ప్రభుత్వానికి లేదు. అలా దాటవేస్తుంటే దానిలో ఎవరినో రక్షించడం కోసమే దాటవేస్తుందనే భావన ప్రజల్లో కలిగేటటువంటి అవకాశం ఉన్నది. ఇంకా వస్తారండి తొందరపడితే ఎలాగా? ఏకైక ఎమ్మెల్యే అన్నారు కదా, తప్పనిసరిగా వస్తారు. అయినా వచ్చినా వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? వెళ్ళిన వాళ్ళు బాగా చర్చిస్తున్నారా? సమస్యల మీద పోరాడుతున్నారా? వెళ్తారు తప్పనిసరిగా. నేనొస్తే ఈ శాసనసభలో ఎవరు వెళ్ళినా పోరాడే అవకాశం లేదు. బొత్స సత్యనారాయణ గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ట్రయాంగిల్లో జరుగుతున్నాయి ఈ ప్రేమలు, ఈ వ్యాలంటీన్లన్నీ ట్రయాంగిల్లో జరుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడతారు, ఎవరు పోట్లాడతారు, ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వెళ్లిన వాళ్ళు ఏమీ పెద్ద ఉపయోగపరమైన చర్చలు జరుగుతున్నప్పుడు రాని వాళ్ళ గురించి అడిగినా ఉపయోగం లేదు. తప్పనిసరిగా విజయలక్ష్మి గారు మా పార్టీకి ఉన్నటువంటి ఏకైక సభ్యురాలు తప్పనిసరిగా వెళతారు. ప్రజా ప్రయోజనమైనటువంటి విషయాల గురించి వారు శాసనసభలో మాట్లాడతారు, చర్చలో పాల్గొంటారు.